గ్రామంలో బషీరాబాద్ మండలంలో పసందన సర్పంచ్ వసంతన్న గారు మరియు మండల అధ్యక్షులు నరేష్ యువకుడు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ వేదికగా చెప్పాల్సింది ఏంటంటే మనం ఈనాడు ఈ సిచ్యువేషన్లో మనం చదువుకుంటున్నామంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంతో కొంత చదువుతున్నామంటే అది ఒక గొప్పతనం జ్యోతిరావు పూలే అని చెప్పొచ్చు. కాబట్టి మనం అందరము జ్యోతిరావు పూలే ఆశయాలను మనము వాళ్ళ పూల బాటలో మనం నడవాలనుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గ్రామీణ ఒక సాదాసీదా ఒక మామూలు మనిషి ఒక పేద కుటుంబం అయినటువంటి రైతు కుటుంబంలో పెంచి పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ తండ్రి పూల వ్యాపారంతో చేసుకునేవాడు. ఆయన రైతుకి చదువుకోకుండా తన తండ్రి రైతుకు పంపించేవాడు కూలి పనులు చేయడానికి. ఆయనకి ఇష్టం లేక దొంగచాటున చదువుకొని ఎంతో ఉన్నతంగా ఎదగడం కారణం మన ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ చాటి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పొచ్చు. ఈ విధంగా మనము ఈనాటి తరంలో కూడా యువకులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆశయాలను వాళ్ళ స్ఫూర్తిగా ఎంతో తీసుకోవాలని కోరుతూ ఈ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే విద్యార్థులు అతను చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్ర ఏంటంటే మన విద్యార్థులు మనం ఈనాటి కాలంలో చదువుతున్నామంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిని ఎంతో విధంగా మనము ఆదర్శంగా తీసుకొని ప్రతి పాఠ్యపుస్తకాల అంశాలలో కూడా ఒక పాఠ్యాంశం కూడా తీసుకురావాలని ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి విధంగా చెప్పాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆశయ బాటలో తీసుకొని ఒక అధికారంగా వర్ధంతి కానీ జయంతి కానీ అధికారంగా నిర్వహించాలని కోరుతూ ఈ చిన్నపిల్లలు స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలలో కూడా ఒక పాఠ్యాంశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు పాఠ్యబోధన వివరించాలని ఈ చరిత్ర తెలుసుకోవాలని కోరుతూ ఈ వేదిక మీద అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం జ్యోతిరావు పూలే ఆశయాలను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.